వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు రెవెన్యూ డివిజన్ను కొనసాగించాలని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. ఈ డివిజన్ జిల్లా పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తోందని, దీనిని రద్దు చేస్తే స్థానికులకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయని వారు చెప్పారు. ఈ డిమాండ్కు స్థానిక నాయకులు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం త్వరగా సానుకూల చర్య తీసుకోవాలని కోరారు. అలాగే పంచదార్లలో ఏళ్లనాటి పుణ్యక్షేత్రం కాపాడాలన్నారు. ఏళ్లనాటి పుణ్యక్షేత్రం ఉన్న కొండపై గ్రావెల్ తవ్వకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆక్షేపించారు. మైన్స్ అధికారులు ఆ కొండకు గ్రావెల్ తవ్వేందుకు లీజ్ మంజూరు చేశారని తెలిపిన ఎమ్మెల్యే తక్షణమే ఆ లీజ్ను రద్దు చేయాలని, పవిత్ర క్షేత్రం సమగ్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. నేను అచ్యుతాపురం జనసేన పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ రామదాస్. మరి ఈ మధ్యకాలంలో మన జిల్లాలో నక్కపల్లి ఆర్డీఓ డివిజన్ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. దానిలో యలమంచిలి నియోజకవర్గ అతను నిర్ణయం సరైన టైంలో తెలియజేస్తారు. మరి అలాగే మరి గతంలో పంచదార్ల పుణ్యక్షేత్రం దగ్గర ఆ పుణ్యక్షేత్రం అనుకొని గత ఎమ్మెల్యేలు గ్రావెల్, మరి మా ఎమ్మెల్యే కూడా డబ్బు అంటే ఆశ కదా. అలాంటిది నిన్న ఎవరికో క్వారీకి శాంక్షన్ చేస్తే ఆ పంచదార్ల కొండ పుణ్యక్షేత్రం కూటమి తరఫున 3 పార్టీ వాళ్ళని కూడా ఎమ్మెల్యే గారికి మరి మా యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి జిల్లాలో కంటిన్యూ చేసి నిర్ణయం తీసుకున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు. రెవెన్యూ డివిజన్ కంటిన్యూ చేసినందుకు హర్షం వ్యక్తం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాపట్ల పట్టణంలో స్థానిక ఇంజనీరింగ్ కళాశాల పక్కన జాతీయ రహదారి మార్గంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి అనగాని సత్యప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడుతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాజ్పేయి గారు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వేమూరు శ్రీ ఎంఎం కొండయ్య గారు, గౌరవ శాసనసభ్యులు చీరాల అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరావు గారు, కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ చింతయ్య గారు, జిల్లా కిసాన్. కడప జిల్లాలో CRMT హక్కుల సాధనకై కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు భారీగా ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా CRMT ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్యాయాలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రధానంగా పలు డిమాండ్లను ముందుంచారు. CRMT పోస్టులను A క్లస్టర్, B క్లస్టర్ అనే ప్రతిపాదన కొత్త విధానంలో కాకుండా పాత విధానంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కొత్త విధానంతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే CRMT ఉపాధ్యాయులకు మెడికల్ లీవులు, చైల్డ్ కేర్ లీవులు, హెల్త్ బెనిఫిట్స్ వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కోరారు.
తమిళనాడు రాష్ట్రంలో అయ్యప్ప స్వాములపై దాడి చేయడం హేయమైన చర్య అని బాపట్ల ఏవా మోర్చా అధ్యక్షుడు నాలం నరేష్ అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో పళని దేవాలయం దగ్గర అయ్యప్ప స్వాములపై షాపులు వారు దాడి చేయడం క్రూరమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు. హిందూ దేవాలయాల ఎదుట అన్య మతస్థులకు షాపులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని ఖండించారు. ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం తరపున కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే అయ్యప్ప స్వామి మాల తీసుకున్న తర్వాత 41 రోజులు నిష్ఠగా ఉండి స్వామివారి కొండకు వెళ్ళడానికి బంధువుల దగ్గర, అలాగే తెలిసిన వాళ్ళ దగ్గర, అలాగే స్నేహితుల దగ్గర జోలీలో కొంత డబ్బులు వేసుకొని ఆ ప్రయాణ ఖర్చుల కోసం వాడుకొని, తిండి ఖర్చుల కోసం వాడుకుంటా వెళ్తారు. మార్గ మధ్యంలో కొన్ని గుళ్ళు దర్శించుకుంటా వెళ్తారు. అలాంటిదే ఒక అయ్యప్ప స్వాములు తమిళనాడులో ఉన్నటువంటి పళని దేవాలయంలో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బయట అన్ని షాపులు, అన్య మతస్థులు షాపులు ఉన్నారు. ఆ షాపుల దగ్గరికి వెళ్ళి తెలియక 30 రూపాయలు ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుంటే వాళ్ళు 40 రూపాయలు చెప్పారు. అయ్యా మీరు 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటే నా దగ్గర అంత డబ్బులు లేవు, ప్రయాణ ఖర్చులే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నాను కాబట్టి 30 రూపాయలు తీసుకోండి అని చెప్పినా వినకుండా మాలధారణ ధరించిన వ్యక్తిని బట్టలు చింపేసి, రుద్రాక్షలు తెంపేసి, ఆ తర్వాత వచ్చి బూతులు తిడతా, సీసా పగలగొట్టి చేయాలి. ఇది కాకుండా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా, వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఆశిస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాస్టర్స్ అథ్లెటిక్స్లో చోడవరంకు చెందిన 80 ఏళ్ల బామ ముత్యం లక్ష్మి 3 బంగారు పతకాలు సాధించింది. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణానికి చెందిన ముత్యం లక్ష్మి మరోసారి రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో 3 పసిడి పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. 80 ఏళ్ల విభాగములో డిస్క్ త్రో, షాట్ పుట్, జావెలిన్ త్రో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించారు. గుంటూరు జిల్లాలో బాపట్లలో ఈ నెల 13-14 తేదీలలో 7వ ఏపీ స్టేట్ మాస్టర్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు జరిగాయి. చోడవరం మండలం అంకుపాలెం పంచాయతీ గోవిందమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. బంగారు పతకాలతో ప్రతాప్ బాపట్లలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో ఉపాధ్యాయుడు ఏ రవి ప్రతాపరెడ్డి బంగారు పతకాలు సాధించాడు. 50 ఏళ్ల వయసులో విభాగంలో ప్రతాప్ లాంగ్ జంప్ హార్టెన్స్లో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అనే నినాదంతో ఈరోజు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంపీటీసీ పుష్పలత గురయ్య, రాష్ట్ర కార్యదర్శి ఈరన్న, శ్రీను, శేఖర్, రాము, హిందూ సంఘాల నుండి సుబ్బారాయుడు, దరిసా వెంకట్రెడ్డి, సాయి ఆచారి పాల్గొని సంఘీభావం తెలియజేశారు. నా పేరు పుష్పలత. మేము నాయ బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నాము. మేము జేఏసీ తరఫున ఈరోజు నిరాహార దీక్షకు వచ్చినాము. మాకు రాయచోటి వద్దు రాజంపేట కావాలని చెప్పి నిరాహార దీక్ష కూర్చున్నాము. మనకు అన్ని విధాలా మన ఫ్యూచర్ పిల్లలకు రాబోయే రోజుల్లో మనకు వసతిగా ఉండాలంటే మనకు రాజంపేటనే జిల్లాగా ఉండాలి. లేని పక్షంలో మా కోడున్నన్నా తిరుపతిలో కలపాలి. అందుకని మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాము. ఇలాంటివి ఇంకా ఉధృతం చేయడానికి మేము అందరం ముందుకు వస్తాము. నాయ బ్రాహ్మణ తరఫున ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేయడం అంటే, మీరు చేసిన అనాలోచిత నిర్ణయానికి రైల్వే కోడూరు ప్రజలు, రాజంపేట మండల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎటువంటి వసతులు లేని, రోడ్డు మార్గం సరిగా లేని, చాలా దూరం వరకు సింగిల్ రోడ్డు ఉన్న రాయచోటు ఎత్తుకొని జిల్లా కేంద్రంగా చేసి రాజంపేట రైల్వే కోడూరు ప్రజలను తీవ్రంగా మీరు బాధపెడుతున్న విషయం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం ఈ రోజైనా ముందుకు వచ్చి రైల్వే కోడూరు, రాజంపేట ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.
అలాగే ఈరోజు ఈ జేఏసీ తరఫున సమ్మె 3వ రోజు నాయ బ్రాహ్మణుల సోదరులు ఏదైతే ఉన్నారో వారికి మొదటగా వివిధ క్షేత్రాల తరఫున మేము వచ్చాము. అలాగే ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిరాహార దీక్ష ఖచ్చితంగా కొనసాగిస్తాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మా రైల్వే కోడూరు రాజంపేట ప్రజలకు తీరని చేసిన లోటుని న్యాయంగా మార్చాలని కోరుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో మత్తు రహిత సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆముదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర గొప్ప సామాజిక ఉద్యమమని ఆయన అభివర్ణించారు. అభ్యుదయం సైకిల్ యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు పాల్గొన్నారు. వచ్చింది మీ యొక్క డ్రగ్స్ భూతం ఎత్తుకెళ్ళిపోతుంది. మిమ్మల్ని జాగ్రత్త చూసుకోండి. డ్రగ్స్ వద్దు బ్రో. థ్యాంక్ యూ శ్రీకాకుళం. దయచేసి అతిథులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాను సార్. కడప జిల్లా జమ్ములమడుగు రిపబ్లిక్ క్లబ్లో మార్కెట్ యార్డు చైర్మన్ నాగేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పొన్నప్పురెడ్డి కుటుంబం ఫ్యాక్షన్ చేసి ఎన్నో హత్యలతో రాజకీయం కొనసాగిందని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజకీయం ఫ్యాక్షన్తో కాకుండా ప్యాషన్తో సాగుతుందన్నారు. ఆదినారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఆపలేరని, వైసీపీ నాయకులపై ఉన్న కేసులను ఆపుకోలేరన్నారు. గడిచిన 2 దినములలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం జరిగింది. పొన్నపురెడ్డి కుటుంబము రాజకీయ చరిత్ర జమ్ముడు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర స్థాయిలో కూడా తెలుసు. వాళ్ళ చిన్నాయన శివారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడిగాలపల్లి గ్రామం అయితేనేవి, కల్లుట్ల గ్రామం అయితేనేవి కాల్చి బూడిద చేస్తే ఎన్నో మూగజీవాలు చనిపోవడం జరిగింది. అక్కడ ప్రజలు ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎన్నో హత్యా రాజకీయాలు చేశారు. పొన్నపురెడ్డి కుటుంబము పూర్తి హత్యా రాజకీయాలతో వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగింది. 2004లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు జమ్మలూరులో ఫ్యాక్షన్ పోయి ఫ్యాషన్ వైపు, అభివృద్ధి వైపు పరుగులు పెట్టింది. 1994 ఎలక్షన్లో మా పెద్ద ఆయన దేవుడి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అప్పుడు రామసుబ్బారెడ్డి నారాయణ గారి పైన పోటీ చేయడం జరిగింది. పెద్దగూడ మండలంలో 15,000 బోగస్ ఓట్లు ఉంటే ఆ రోజు రామసుబ్బారెడ్డి గెలిచింది కేవలం 11,000 ఓట్లతో. 99లో 19 తిరిగి మళ్ళీ పోటీ చేస్తే అప్పటికి 7,000 బోగస్ ఓట్లు పెద్ద మండలంలో ఉంటే రెండోసారి ఆయన గెలిచింది కేవలం 350,000 ఓట్లతో గెలిచాడు. అది ఒక గెలిపేనా? వరుసగా ఆదినారాయణ ఓడిపోయి మొత్తంగా 4 సార్లు ఓడిపోయావు. నువ్వు ఆదినారాయణ రెడ్డి గురించి విమర్శించే హక్కు నీకు ఉందా అని మేము అడుగుతున్నాం. 1990లో దేవగుడి శంకరెడ్డి కానీ భీమవరం గోపాల్ రెడ్డిని చాటుగా చంపింది శివారెడ్డి. సాటింపు వేసి ప్రతిగా టోటల్గా అన్ని అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుంది. కాబట్టి ఈసారి 2029లో వైఎస్ఆర్ పార్టీ ఇక డైనోసారే. రామసుబ్బారెడ్డికి ఇంకా 2029లో కూడా ప్రజలు 5వ సారి వాళ్ళు 5 సార్లు గెలిచినా ఉన్నారు కదా, 4 సార్లు ఓడిపోయాడు. చివరిగా అతను 5వ సారి పోటీ చేసి అతనికి రాజకీయంగా జీవ సమాజం తథ్యం. బాపట్ల జిల్లా మార్కెట్ ఫెడ్ కార్యాలయంలో ఈరోజు ఎరువుల కొరత అంశంపై కీలక సమావేశం జరిగింది. ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎరువుల కొరతపై కలెక్టర్ గారికి అర్జీ అందజేయగా దాని నిమిత్తం మార్కెట్ ఫెడ్ అధికారులు ఈరోజు రైతు ప్రతినిధులు పిలిపించారు. మార్కెట్ ఫెడ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చీరాల వ్యవసాయ సహకార సంఘం వారు ఎరువుల లైసెన్స్ను రెన్యువల్ చేయించుకోకపోవడం వల్ల ఎరువులు సరఫరా చేయలేకపోతున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతు సేవా కేంద్రాలకు తక్షణమే ఎరువులు పంపించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు బాపట్ల జిల్లా మార్కెట్ ఫెడ్ కార్యాలయం వారు మేము ఇటీవల కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వగా వారు ఎండార్స్మెంట్ ఇవ్వడానికి మమ్మల్ని పిలిచారు. మరి ఎరువుల కొరత మీద వారు చెప్పిన వివరాల ప్రకారం మాకు కొరత కలెక్టర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
మరి రైతు సేవా కేంద్రాల ఇంటికి ఎరువులు పంపమన్నారు. మేము ఇప్పటికే తోటవారిపాలెం, బోయినవారిపాలెం కొన్నింటికి పంపించేసామన్నా. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా వ్యవసాయ అధికారులు మాకు వాళ్ళు చెప్పగానే వెంటనే పంపిస్తామని తెలియజేశారు. కానీ మరి వ్యవసాయ అధికారులు వెంటనే మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మొక్కజొన్న, వరి మళ్ళీ సాగు మొదలైంది కాబట్టి వాళ్ళు తక్షణమే ఎరువులు బుక్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే సొసైటీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇంతవరకు అసలు లైసెన్సే రెన్యూల్ చేసుకోలేదంట. లైసెన్సు రెన్యూల్ చేయగానే వాళ్ళకు కూడా ఎరువులు పెడతామని మరి జిల్లా మార్కెట్ ఫెడ్ అధికారి కనుల శ్రీ గారు తెలిపారు. మరి మార్కెట్ ఫెడ్ వారు తక్షణమే వెంటనే వారికి చీరాల వ్యవసాయ పర్పస్ సంఘం వారు వెంటనే లైసెన్స్ రెన్యూల్ చేసుకుని రైతులకు ఎరువులు తెప్పించి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. 2026 జనవరి 19వ తేదీ నుండి 23 వరకు జరిగే పోటీలను ఐక్యంగా పనిచేస్తూ విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు. పోటీల విజయవంతానికి ప్రభుత్వ పరంగానే కాకుండా గుడివాడలో తాము అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీలు విజయవంతానికి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అది ఈ రెండింటి వల్ల వస్తుంది. మనం రోజు కంటెంట్లో ఎక్కువ ఐపీ చేసి వేరే వేరే ఫుడ్ పెట్టేసుకోవచ్చు. మనకి సరిపోతాయి కానీ మనం ఈ ఊళ్ళు భరణవాసిని ఏఆర్నారు షేరింగ్ చూస్తాము. అంటే ఇన్ని చోట్ల పెట్టుకున్నాము. వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఇబ్బంది అయితే చూస్తామంటే ఈ బ్యాగ్ అయితే 250 సార్ ఇచ్చింది. మా గురు బ్యాగ్స్ విజయవాడలోనే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ పేమెంట్ వాళ్ళు అడిగి చేస్తారు. 300 వేస్తే పెట్టాలి. అది ఈ రెండింటి వల్ల వస్తుంది. మనం రోజు కంటెంట్లో ఎక్కువ ఐపీ చేసి వేరే వేరే ఫుడ్ పెట్టేసుకొచ్చేస్తున్నాం అనుకోండి. ఎవరికి పెద్దగా తేడా కూడా తెలియదు. మనకి సరిపోతాయి కానీ మనం ఈ ఊళ్ళు భరణవాసిని ఏఆర్నారు షేరింగ్ చూస్తాము. అంటే ఇన్ని చోట్ల పెట్టుకున్నాము. వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఇబ్బంది అయితే చూస్తామంటే ప్రకాశం జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపురేఖలు మారుస్తూ తెచ్చిన 2025 సంవత్సరం 197 చట్టం రద్దు చేయాలని జీవో కాపీలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హనుమంతునివాడపాడు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం జిల్లా ఉప అధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి 2025 పేరుతో 197 బిల్లును తెచ్చారని, ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తలలేనని మొండుగా తయారు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కత్తి ఏబు పోతురాజు, మంగయ్య, గురునాథం, రాములు, దార నాగార్జున, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. నీకు నిప్పిని కూడా చేయకపోయింది మీరు ఎందుకయ్యా నాయకులు దింగితే ఎట్లుండ ఏ కాడికి నా కాలమే దింగేది తప్ప వీడది అన్న అదిగో చూడు నిప్పు ఎట్ట పెట్టాలనో అటు తీసుకోవాలి. ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చేసి ఈ ఉపాధి ఏదైతే కరువు పని పేదలకు దక్కకుండా నిధులు పేదలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా ప్రభుత్వం లేటెస్ట్గా విడుదల చేసింది.
పేరు కూడా మార్చేశారు, అనేక నిబంధనలు పెట్టారు. ఉపాధి కూలీలు కూడా ఫేస్ వ్యాప్ పెట్టి, అంటే పనికి పోయేటువంటి ఆయన ఫేస్ వ్యాప్ పెడితేనే ఆయన మచ్చరబడే పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి నిబంధనలు పెట్టడం ద్వారా రాబోయే కాలంలో ఉపాధి కూలీలను ఉపాధి పనికి దూరం చేసేటువంటి చర్యలు చేపడుతున్నారు. దీంతోపాటు ఆధార్ కార్డు లింక్ పెట్టడం, అకౌంట్కు లింక్ పెట్టడం, రకరకాల పద్ధతులతోటి ఉపాధి పని సంబంధించినటువంటి కూలీలను ఇబ్బంది పెట్టే చర్య ప్రభుత్వం తీసుకుంటుంది. దీన్ని నిరసిస్తూ జీవో దగ్నం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరిగింది. ఎమ్మటి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉపాధి హామీ చట్టంలో అనేక సవరణలు చేసిందో ఆ సవరణలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకసారి అందరూ మా వీడియో నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన గంగినేని వెంకట సుబ్బమ్మకు చెందిన భూమిని తన సోదరుడు కుమారుడు బలవంతంగా రాయించుకున్నారు. ఆర్డీఓ కోర్టును ఆశ్రయించగా సమగ్ర విచారణ అనంతరం ఆర్డీఓ బి పావని సర్వే నంబర్ 279లోని 1.98 ఎకరాల భూమిని తిరుగు వెంకట సుబ్బమ్మకు పేరు మీదకు మార్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007ను అనుసరించి ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా వారి పోషణను పట్టించుకోకపోయినా తమను సంప్రదించాలని ఆమె కోరారు. మర్రిపాడు మండలం పల్లవోల్లో సర్వే నంబర్ 279లో 1 ఎకరా 98 సెంట్ల భూమిని గంగినేని వెంకట సుబ్బమ్మకి అప్పగించడం జరుగుతుందండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఒక కాపీ సెండ్ చేస్తున్నామండి. అలాగే లోకల్ ఎస్హెచ్ఓకి అండ్ సిఐ గారికి కూడా ఒక కాపీ సెండ్ చేస్తున్నాము. ఈవిడ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసి అగైన్ ఆవిడికి అప్పగించే బాధ్యత కోసం మనం కాపీస్ ని కూడా సెండ్ చేస్తున్నాము. తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసిన, సో వారి పోషణకి సరైన ఖర్చులు ఇవ్వకపోయినా తల్లిదండ్రులకి స్పెషల్గా ఈ యాక్ట్ ని ఇవ్వటం జరిగిందండి. విజయనగరం జిల్లాలలో ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని జెడ్పీ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారన్నారు. ప్రైవేట్కి ప్రభుత్వ వైద్య కళాశాలల మధ్య తేడాలను కూటమి నేతలు గుర్తించాలన్నారు. వైద్యంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పత్రికా సోదరులు ధన్యవాదాలు. నిన్నటి రోజునే కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు నిన్నటి రోజున జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రంలో ఈనాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి మేము సేకరించిన 4 లక్షల సంతకాలని ప్రజల సాక్షిగా మరి పెద్ద ఎత్తున నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహమైనటువంటి సిఎంఆర్ జంక్షన్ మరి కంజికాపసర్ కోవిల్ మీదుగా గంటస్తంభం మీదుగా సుమారు 2.5 కిలోమీటర్ల పైచిలుకున్న మున్సిపల్ ఆఫీసు రాజశేఖర గారి విగ్రహం వరకు ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. మీ అందరికీ తెలుసు నిన్నటి రోజున పెద్ద ఎత్తున ర్యాలీ విజయవంతమైంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా భాగస్వాములు అయ్యారు. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావడం చాలా సంతోషకరం. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో ముఖ్యంగా విద్యార్థులు గాని, లేదు తటస్థులు గాని, మేధావులు గాని అనేక మంది ఇంట్లో పాల్గొన్నారు నిన్నటి రోజు. మరి పత్రికా సమక్ష సాక్షిగా నేనంతా మీ అందరూ కూడా ఉన్నారు. మీడియా సాక్షిగా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు ఈ ద్వారా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, ఆ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకించి పేరున ప్రతి ఒక్కరికి ద్వారా తిరుపతి జిల్లా నాయుడుపేట రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగిందని, ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు దుస్తులు అందించడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆదవరం నాగురయ్య తెలియజేశారు. రోటరీ క్లబ్ అమ్మ ఫౌండేషన్ సమిష్టిగా నాయుడుపేటలోని ఎల్ఏ సాగరం వెస్ట్ కాంప్లెక్స్ పరిధిలోని 12 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 500 మంది విద్యార్థులకు ఎంఈఓ బాణాల మునిరత్నంతో కలిసి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి క్లస్టర్ ప్రధాన ఉపాధ్యాయులు మీనా కుమారి, రోటరీ క్లబ్ కార్యదర్శి బట్ట సుబ్రహ్మణ్యం, అమ్మ ఫౌండేషన్ ఫౌండర్ కృష్ణవేణి పాల్గొన్నారు. ప్రస్తుతానికి గతంలో మేము 600 బట్టలు ఇచ్చాము.
ఇప్పుడు ఒక 600 జతలు బట్టలు ఇస్తున్నాము. ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి, వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు పేద ప్రజలకి సేవా కార్యక్రమం చేయడంలో ముందుండి ఉంటారు. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ. సో ఎంఈఓ గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే, ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో, ఇబ్బంది పడే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ మా దృష్టికి తీసుకురండి. మాకు అందరూ తెలియదు కదా, ఏ స్కూల్ ఎక్కడెక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో మాకు తెలియదు. మీ దృష్టికి ప్రతి చిన్న విషయం తెలుస్తుంది కాబట్టి మీరు మా దృష్టికి తీసుకొచ్చి ఇమ్మీడియట్లీగా మీరు స్పందించి మా చేతనైన సహాయం చేస్తాము. మన ఎల్ఎస్ సాగర్ వెస్ట్ ఇది అంటారు, క్లస్టర్ అంటారు. ఇక్కడ సెలెక్ట్ చేస్తే మొత్తం 8 స్కూళ్ళు ఉన్నాయి. ఇచ్చేది ఇది యూనిఫామ్ కాదు, గవర్నమెంట్ ఆల్రెడీ యూనిఫామ్ పిల్లలకు సప్లై చేసింది. 2 జతలు ఇది ఇచ్చున్నారు గవర్నమెంట్. దానికి ఇది కాదు, ఇది ఊరికే వాళ్ళకి ఇళ్ళకాడ ఆ యూనిఫామ్ వేసుకుని వచ్చి అదే ఇంటికి అదే స్కూల్కి వాడేస్తుంటారు. సో స్కూల్కి మాత్రం మామూలుగా యూనిఫామ్ వాడుకొని ఈ బట్టల్ని వాళ్ళ ఇళ్ళకాడ సపరేట్గా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. ఇవి వేసుకొని యూనిఫామ్గా రాకూడదు. అంటే క్లాష్ వస్తుంది అక్కడ, ఎవరో ఇచ్చినట్టు యూనిఫామ్గా వాడటం ఏంది అనేది ఇది వస్తుంది. మేము ఇది యూనిఫామ్గా ఇవ్వటం లేదు, ఇంటికాడ వాళ్ళు మామూలుగా వాడుకునేదానిగా ఇది ఒకరికి పేదల పిల్లలు ఉంటారు, పేద స్కూల్ ఉండేవాళ్ళు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక బహుళ త్రయోదశ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శాంతి కళ్యాణం నిర్వహించారు. పురోహిత్యంతో స్థానాచార్యులు రామరంగాచార్యులు పర్యవేక్షణలో 20 జంటలు అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మేక నాగవరప్రసాద్, పర్యవేక్షకులు విజయసారథి, అర్చక స్వాములు, మాధవాచార్యులు పాల్గొన్నారు. అంతర్వేది నివాస లక్ష్మీ నరసింహ గోవింద మాంగళ్యం దందునానేన లోకరక్షణ హేతున జిగేశయ కన్యాసాలంకృతాం సాధ్వీం శ్రీలాయస్వరూపిణి ప్రయతోహం ప్రయశ్చామి ధర్మకామార్థసిద్ధయే విస్తంభరాత్మం జభవతా సాక్షన్య సర్వదేవత మాంగళ్యామిత కామేన ప్రతిగృహ్ణామి కామే దత్తే ఏషా తే కామదక్షిణ ఉత్సానత్రాంగ త్వయే ప్రతిష్టతే సత్యమంత్రార్థా సత్యాస్తఫలాస్తం శ్రీమంతమహం దారగృహ్ణంతు శ్రీ లక్ష్మీ నృసింహ అనుగ్రహ ప్రసాదే యమానశ్చు గృహే ధన కనక వస్తు వాహన గో మహిషాది మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద శ్రీమంతమహం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.